హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో అయితే మనకు ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు అయితే కడుతున్నారు కదండి. దీనికి సంబంధించి వర్క్స్ అనేది చాలా శరవేగంగా అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఈ వీడియోలో మొత్తం క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ప్రజెంట్ ఇక్కడ మీరు ఏదైతే ఫ్రంట్ చూస్తున్నారో ఇదంతా కూడా మనకు ఈ యొక్క హైకోర్టు దగ్గర వర్క్స్ అండి. ఇదివరకు ఇదంతా కూడా పిచ్చి పిచ్చి చెట్లు అవన్నీ కూడా ఉండే మొత్తం నీట్గా కూడా రిమూవ్ చేసేసారు. మీరు చూసుకోవచ్చు గత వీడియోస్కి ఈ వీడియోస్కి చాలా తేడా అయితే ఉందండి. అలాగే మనకు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. దానికి సంబంధించి చూడండి ఎంతమంది వస్తున్నారు కార్మికులు అయితే మొత్తం కూడా ఈ యొక్క ఎన్సీసీకి సంబంధించి షెల్టర్స్ అయితే అక్కడైతే ఏర్పాటు చేశారండి. అక్కడి నుంచి మొత్తం కూడా క్రౌడ్ అయితే వస్తుంది. అలాగే చాలా మంది వందల మంది అయితే ఇప్పుడు ఐకానిక్ టవర్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నారు. లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. అసలు ఒక మిరాకిల్ అనే చెప్పుకోవచ్చు అండి. గత 15 డేస్కి ఇప్పుడైతే చాలా అంటే చాలా మార్పు వచ్చేసింది. లాస్ట్ వీడియో చేసినప్పుడు కూడా ఇక్కడ ఒక మేనేజర్తో అయితే మాట్లాడించాను. ప్రజెంట్ వర్క్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి ఎప్పటి నుంచి ప్రాపర్ వర్క్ స్టార్ట్ అవుతుందని అతనైతే చెప్పడం జరిగింది. ఇంకొక 15-20 డేస్లో అయితే ఒక మిరాకిల్ అయితే జరుగుతుందండి. సేమ్ అదే విధంగా అయితే జరుగుతుందండి ఇక్కడ వర్క్స్ అయితే చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఇదివరకు ముళ్ళ చెట్లు చాలా డిఫరెంట్గా ఉండే మొత్తం కూడా ఇప్పుడు నీట్గా చేసి ఒక మట్టిని తోరుకొని గ్రావెల్ అవన్నీ కూడా నీట్గా తీసుకున్నారు. అక్కడ షెల్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయితే చేసుకున్నారండి. చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు ఈ యొక్క హైకోర్టు దగ్గర వర్క్స్. ఇక్కడంతా చూడండి జనాలు అటు సైడ్ నుంచి మొత్తం ఈ యొక్క హైకోర్టు దగ్గర వర్క్ జరిగే చోటు మొత్తం కూడా జనాలు గుంపులుగా అయితే ఉన్నారండి. ఆ విధంగా అయితే వర్క్ చేస్తున్నారు. అటు సైడ్ క్లీనింగ్ వర్క్స్ చేస్తున్నారు చూడండి. అక్కడైతే మనకి ఇదివరకు రాఫ్ట్ ఫౌండేషన్ అయితే జరుగుండి. అక్కడంతా కూడా ఐరన్ రాడ్స్ రిమూవ్ అవన్నీ కూడా వీడియో పెట్టాను. అదంతా కూడా రిమూవ్ చేసి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ జేసీబీలు అంతా కూడా నీట్గా మట్టిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన మట్టిని లారీలకి అయితే ఎత్తి బయటకి అయితే పంపించేస్తున్నారండి. ఆ మూల అయితే వందల మంది అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు కింద ఫ్లోర్ లాగా అయితే రీసెంట్గా అయితే పోసుకోమన్నారండి. దానికి సంబంధించి వాటర్ అవన్నీ కూడా పట్టుకోవడం అయితే జరుగుతుంది అటు సైడు. ఇది మనకు పర్మనెంట్ హైకోర్టు. ఇది వచ్చి మనకు 7 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. డిజైనింగ్లో కూడా అమరావతి డిజైనింగ్లో కూడా ఈ యొక్క హైకోర్టు అనేది ఆకర్షిస్తుంది. ఇది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దీంతోపాటు ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ ఈ మూడుగిని కంప్లీట్ అయితే అమరావతికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా షెల్టర్స్ అండి. మీరు గత వీడియోలో చూసుకుంటే అప్పుడు జస్ట్ ఒక షెల్టర్ వేసుకొని మొత్తం క్లీనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా షెల్టర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం మట్టిని అయితే తోలుపెట్టుకున్నారు మొత్తం ఒక లెవెల్కి అయితే చేయడానికి. అలాగే క్లోజ్డ్గా ఈ పెంచింగ్ లాగైతే రేకులతో అయితే వేసుకుంటూ వస్తున్నారు. ఇక మీరు ఈ మూలను చూడొచ్చు అండి ఎంతమంది అయితే వర్క్ చేశారో. మీరు గత మంత్లో చూసుకుంటే ఇక్కడ 2 వెయిట్ టెస్ట్లు అయితే చేయడం జరిగింది. LFT1 LFT2 ఈ విధంగా అయితే 2 రకాలుగా అయితే వెయిట్ టెస్ట్ అయితే చేయడం అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. ఎప్పుడైతే ఆ వెయిట్ టెస్ట్ కంప్లీట్ అయిందో అప్పటి నుంచే మనకు ఈ యొక్క వర్క్స్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వడం మొదలు పెట్టాయండి. మొత్తం కూడా కిందంతగా క్లీనింగ్ మొత్తం చేసుకొని పైనంతా కూడా వాటర్ ప్రూఫ్ షీట్ చేసుకొని దాని మీద ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ అయితే చేసుకుంటున్నారు. కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా మొత్తం కూడా ఐరన్ రాడ్స్ కింద ఏదైతే కాంక్రీట్తో ఫ్లోర్ లా కట్టేస్తున్నారో దాని మీద ఏంటంటే వాటర్ ప్రూఫ్ షీట్ చేసుకొని దాని మీద ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని ఈ యొక్క వర్క్స్ అయితే మొదలు పెడుతున్నారండి. మొత్తం ఇక్కడ ఐకాన్ చుట్టూ కూడా జనాలు ఉన్నారండి. అలాగే మనకు ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే అక్కడ జరుగున్నాయో వాటి దగ్గర కూడా మొత్తం క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఐరన్ రాడ్స్ పనికిరాని ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసుకొని అలాగే తుప్పు పట్టిపోయి ఉంటాయి కదా. ఎందుకంటే దాదాపుగా 7-6 ఇయర్స్ పాటు ఇది వాటర్లోనే ఉండే వాటిని అన్ని కూడా నీట్గా అయితే రుద్దుకోవడం అయితే జరుగుతుందండి. ప్రజెంట్ మీరు ఎదురుగా ఉంది కదా అది ప్రజెంట్ ఉన్న హైకోర్టు. ఎగ్జాక్ట్గా దాని పక్కనే పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే N11 N12 రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది. దీన్ని దాటంగానే మనకు అసెంబ్లీ ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కూడా మనకు హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. ఇదంతా కూడా ప్రజెంట్ ఏంటంటే ఇక్కడంతా ఐరన్ రాడ్స్ అలొకేషన్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు. బెండింగ్ అవన్నీ కూడా పైన కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకోవడానికి. చూడండి మొత్తం ఇటు సైడ్ ఒక సైడ్ ఏమో క్లీనింగ్ పనులు ఇంకో సైడ్ ఏమో ఈ యొక్క హైకోర్టు దగ్గర వర్క్స్ ప్రాపర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఎంతమంది వర్క్ చేస్తారండి. ఎక్కడ చూసినా మీకు దూరం చూస్తున్నా కాబట్టి అలా అనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఒకసారిగా ఇంత చిన్న పిల్లల్లాగా ఉన్నారు. ఇక్కడ పైనుంచి చూస్తున్నాను మొత్తం జనాలు దాదాపుగా వందల మంది అయితే వర్క్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ యొక్క హైకోర్టు దగ్గర ఈ మూల ఉన్నారు ఆ మూల 3 మూలలు అయితే వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. ఇదంతా కూడా మనకు కింద ఫ్లోర్ లాగా వేసుకొని వాటర్ ప్రూఫ్ వేసుకొని మొత్తం ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలు పెట్టుకుంటూ వచ్చేస్తారండి. నైటు పగలు ఏ తేడా లేకుండా అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క హైకోర్టు దగ్గర కానీ అలాగే ఐకానిక్ టవర్స్ దగ్గర కానీ అసెంబ్లీ దగ్గర కానీ
అలాగే మనకు ఈ యొక్క గవర్నమెంట్ బిల్డింగ్స్, బంగ్లాస్ వాటి దగ్గర కూడా వర్క్స్ అనేది ఎక్కడ ఆగకుండా జరుగుతుందండి. ప్రజెంట్ అక్కడంతా కూడా ఐరన్ రాడ్స్ మొత్తం కూడా క్లీన్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు అర్థమవుతుంది. పైన ఇదివరకు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి, వంగిపోయినట్టు అలాంటివి కనిపించేది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొత్తం 4 మూలలో కూడా వెహికల్స్ వెళ్ళడానికి, పెద్ద పెద్ద లారీలో వెళ్ళడానికి ఒక వే అయితే 4 వైపులు అయితే వేసుకోవడం అయితే జరుగుతుందండి. ప్రజెంట్ దానికి సంబంధించి మొత్తం కూడా క్లీన్ అయితే చేసుకొని 4 వైపులా ఇలా వెహికల్స్ అలాగే పోయినాయి. చూడండి, అలాగే జేసీబీలు, లారీలు అవన్నీ కూడా పోయినాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే జరిగిందో అక్కడంతా కూడా ఐరన్ రాడ్లు 6 ఏళ్ళు 7 ఏళ్ళ పాటు వాటర్లో ఉండే కదా, కొన్ని వంగిపోయినవి, తుప్పు పట్టిపోయినట్టు, ఇంకా పనికిరావు అనుకున్నట్టు మొత్తం కూడా నీట్గా కట్ చేసి పక్కన పడేస్తున్నారండి. మొత్తం కూడా మొత్తం నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇదివరకు అయితే మొత్తం వైట్గా కనిపించేది, బాగా తుప్పు పట్టిపోయి. ఇప్పుడు అదంతా కూడా ఎక్కడా లేదు చూడండి. కింద భాగం మాత్రం కొంతవరకు ఉందండి. మిగతా ఏదైతే పైన టవర్స్ లాగా ఉన్న పొడవు ఉన్నాయో వాటన్నిటి కూడా కటింగ్స్ కానీ నీట్గా చేయడం కానీ అవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసి పెట్టుకున్నారు ఈ యొక్క హైకోర్టు దగ్గర. సో మీకైతే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఒక హ్యాపీ అయితే అనిపిస్తుందండి. ఎందుకంటే ఐకానిక్ ఇంతమంది వర్క్ చేస్తున్నారు హైకోర్టు దగ్గర అని చెప్పేసి. అలాగే ఐకానిక్ టవర్ దగ్గర కూడా వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క ఎన్సీసీ కంపెనీ ఐదవ ఐకానిక్ టవర్ అయితే కడుతుంది కదా, అక్కడ కూడా మనకు వర్క్స్ అయితే ఈ విధంగానే జరుగుతున్నాయి. మొత్తం కూడా ఇవన్నీ షెల్టర్స్ కోసం అయితే మొత్తం క్లీనింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు. ఇదంతా జేసీబీ ఎప్పటికప్పుడు మట్టిని క్లియర్ చేసి ఆ లారీలోకి అయితే ఎత్తిస్తుందండి. ఆ లారీలో వెంట వెంటనే అయితే తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అటంతా కూడా జనాలు వర్క్ చేస్తున్నారు కదా, అదంతా ఏంటంటే ప్రజెంట్ కింద ఫ్లోర్ లాగా పోసుకోవడానికి ఇటు సైడ్ మట్టిని మొత్తం కూడా నీట్గా చేస్తున్నారు. ఇటుపక్క వారంతా కూడా అప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇదండి ప్రజెంట్ మనకు ఈ యొక్క హైకోర్టు దగ్గర అయితే వర్క్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. జస్ట్ మనకు ఒక 15 డేస్లోనే ఈ వర్క్స్ అనేది కూడా ఈ విధంగా అయితే జరిగాయి. అలాగే మనకు ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించి కొన్ని షాప్స్, ఇక్కడ ఆఫీసర్స్ వాటికి భోజనాలు అయితే చేయడానికి కింద క్యాంటీన్ లాగా చిన్న షాప్స్, నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయండి. ఇక్కడ మొత్తం ఇదంతా కూడా చెట్లుతో చెట్లు అయితే చాలా ఉండే ఇక్కడ, ముళ్ళ చెట్లు అవన్నీ రోడ్డు పొడవున కూడా అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేసారు. కూడా ప్రజెంట్ ఇన్ని జేసీబీలు ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయండి. సో ఇదండి ప్రజెంట్ మనకు హైకోర్టు దగ్గర అయితే వర్క్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. అందరూ కూడా ఈ యొక్క హైకోర్టు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూశారు. మొత్తానికి అయితే స్టార్ట్ అయిందని, అలాగే ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందని కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 2028 కల్లా ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే వర్క్స్ విషయంలో కానీ, మ్యాన్ పవర్ విషయంలో కానీ ఎక్కడ తగ్గకుండా వర్క్ అనేది ఆ విధంగా అయితే జరుగుతుందండి. మీరు చూసుకోండి, గత వీడియోస్కి ఈ యొక్క హైకోర్టు దగ్గరికి ఇప్పుడు హైకోర్టు దగ్గర వర్క్స్కి మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. అసలు ఎంత వర్క్ చేంజ్ అంటే అసలు ఊహించని రీతిలో అయితే వర్క్ చేంజ్ అయితే జరిగిందండి. మొత్తం ప్రజెంట్ ఇదనమాట మనకు హైకోర్టుకి సంబంధించి. ప్రజెంట్ మనకు ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు దగ్గర అయితే వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు రేపటి నుంచి అయితే ఐకానిక్ టవర్స్ గురించి కూడా అప్డేట్ ఇస్తానండి.